హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర వీరు గతాన్ని బయట పెట్టడానికి క్లర్క్ నారాయణ్ని కలిసి వీరు వాళ్ళ నాన్న ఫోటోని ఇంటికి తీసుకువస్తాడు కదా. ఇంటికి తీసుకొచ్చి ఆ ఫోటో వైపు చూస్తూ ఇది ఖచ్చితంగా వీరు వాళ్ళ నాన్న ఫోటోనే అయి ఉంటుంది. మరి వీరు అనాథాని ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ వాళ్ళ నాన్న బ్రతికే ఉండి వీరు కావాలని అబద్ధం చెప్తున్నారా, లేకపోతే వీరు వాళ్ళ అమ్మ నాన్న నిజంగానే చనిపోయారా అని ఆలోచిస్తూ ఉంటాడు రుద్ర. అప్పుడే కరెక్ట్గా గంగ వాళ్ళ అన్నయ్య రంగ రుద్ర దగ్గరికి వస్తారు. బావా, నీకు ఒక విషయం చెప్పాలి బావా అని అంటాడు. ఏంటో చెప్పు రంగా, నా మైండ్ అసలే చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటారు. గంగ గురించి బావా అని అంటారు. ఏంటి, గంగ గురించా? గంగ గురించి మాట్లాడడానికి ఏముంది అని అంటారు. అంటే మా పిన్ని బాబాయిలు లక్ష్మి పైడిరాజులు గంగ కన్నా తల్లిదండ్రులు కాదంట బావా అని అంటాడు. ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతారు. ఏంటి, వాళ్ళు కన్న తల్లిదండ్రులు కాదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు. అవును బావా, మొన్న గుడికి వెళ్ళినప్పుడు నాకు అదంతా తెలిసింది. అండ్ నేను ఒకరోజు వాళ్ళ బస్తీకి వెళ్ళాను కదా, అప్పుడు ఫోటోని చూసి కంగారు పడుతుంటే ఏంటా అనుకున్నాను. ఆ ఫోటోలో ఉన్నది గంగ వాళ్ళ అసలైన అమ్మా నాన్న అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే రుద్ర, అంటే గంగకి అసలైన అమ్మా నాన్న ఎవరో ఉన్నారు, వాళ్ళెవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి, కానీ దానికి ఉన్న దారి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే జ్యూస్ తీసుకొని గంగా వస్తుంది. అన్నయ్య అని రంగాని పిలుస్తుంది. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే రంగా ఇంకా చూస్తూ ఉంటారు అందరూ. ఇదేంటి, గంగా నా మాటలు వినేసిందా? వింటే చాలా బాధపడుతుంది కదా అని రంగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అన్నయ్య, నీకోసం నేను ఎక్కడెక్కడ వెతుకుతున్నానో తెలుసా? ఎక్కడ కనబడలేదు, ఇక్కడే ఉన్నావేంటి? రారా, ఇదిగో నీకు ఇష్టమైన జ్యూస్ తీసుకొచ్చాను. సార్, ఏం సార్ ఏదో ఫోటో పట్టుకొని ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది గంగా. అమ్మయ్య, థ్యాంక్ గాడ్. గంగా మా మాటలు వినలేదన్నమాట. టాపిక్ని ఎలా అయినా డైవర్ట్ చేయాలి అని ఇంకా గంగ దగ్గరికి వచ్చి, ఏం లేదు గంగా, వీరుని గతాన్ని బయట పెట్టడానికి నేను నారాయణ ఇంటికి వెళ్తే ఇదిగో ఇది దొరికింది. ఈ ఫోటోలో ఉన్నది వీరు వాళ్ళ నాన్నగారే అయ్యుంటారు. ఇతను ఎవరు ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని టాపిక్ని డైవర్ట్ చేస్తాడు రుద్ర. సార్, నాకు తెలుసు సార్, మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఎంతో హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగ. గంగ వెళ్ళిపోయిన వెంటనే రంగా అయితే రుద్రతో, బావా, ఈ విషయాన్ని గంగకి ఎట్టి పరిస్థితిలో తెలియనివ్వకూడదు బావా, ఎందుకంటే చిన్నప్పటి నుండి గంగ మా పిన్ని బాబాయ్ కోసం ఎన్నో ఎన్నో త్యాగాలు చేసింది. మా పిన్ని బాబాయ్ అంటే తనకి ప్రాణం. అలాంటిది ఇప్పుడు వాళ్ళు తన సొంత అమ్మ నాన్న కాదని తెలిస్తే చాలా బాధపడుతుంది బావా అని అంటాడు. వెంటనే రంగా అయితే, నువ్వేం కంగారు పడద్దు, గంగ వాళ్ళ అసలైన అమ్మ నాన్న ఎవరో నేను తెలుసుకుంటాను, వీరు చరిత్ర కూడా ఏంటో నేను తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి బయలుదేరుతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. అదే అప్పుడు విజయేంద్ర, రుద్ర, ఇవాళ ఉగాది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి. గుడికి వెళ్ళి పంచాంగాన్ని వినాలి, అర్థమైందా అని అంటారు. ఓకే పెదనాన్న అని చెప్పి ఇంకా అలా గుడికి అయితే ఇంకా మొత్తం ఇంట్లో అయితే పూజ జరిపిస్తూ ఉంటారు. అలా దేవుడికి అన్ని ప్రసాదాల్ని వండుతుంది గంగా. వండి దేవుడికి సమర్పిస్తూ ఉంటే ప్రమీల, గంగా, నువ్వు ఒక్కదానివి ఏం కష్టపడతావు, నేను కూడా చేస్తాను రా అని అంటుంది. పర్లేదక్క, నువ్వు ఇప్పుడు సూపర్ మార్కెట్ని చూసుకుంటున్నావు, నీకు బరువు బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు నా బరువు బాధ్యతల్ని కూడా నీపై నేను పెట్టాలనుకోవటం లేదు, పర్లేదులే అక్క అని చెప్పి ఇంకా అలా గంగ తన చేత్తో ఉగాది పచ్చడిని చేస్తూ ఉంటే అప్పుడే విజయేంద్ర గంగ దగ్గరికి వస్తారు. ఏమ్మా గంగా, ప్రతి సంవత్సరం మా శకుంతలానే ఉగాది పచ్చడి చేసేది, ఈ సంవత్సరం నువ్వు చేస్తున్నావా అని అంటారు. అవును పెద్దోరు, నేనే చేస్తున్నాను, కావాలంటే చూడండి ఎలా చేస్తాను అని ఇంకా అలా వెంటనే చేస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇవి తీసుకోవాలి, మామిడికాయ ముక్కలు, చింతపండు రసం, బెల్లం,
వేప పువ్వు అండ్ ఇవన్నీ వేసి ఇలా చేయాలని అంతా చేస్తూ ఉంటే ఒక్కసారిగా విజయేంద్రకి కొంచెం వాళ్ళ చెల్లెలు గుర్తొస్తూ ఉంటుంది. గంగా, ఏంటి నువ్వు వేప పువ్వుని చాలామంది పడేస్తారు, కానీ నువ్వు తింటున్నావేంటి అని అడుగుతారు. అయ్యో పెద్దోరు, వేప పువ్వులో చాలా ఆరోగ్యం ఉంటుంది. అది మాత్రమే కాదు పెద్దోరు, ఉగాది పచ్చడి అంటే అన్ని రుచులు సమానంగా ఉండాలి కదా. మనకి ఇష్టమైన వాటిని వదిలేసి ఇష్టం లేని వాటిని పడేయడం, లేకపోతే వాటిని తినడానికి కష్టపడడం, ఇలాంటివి నాకు ఇష్టం ఉన్నది పెద్దోరు. దేన్నైనా సమానంగా చూడాలి అని అంటుంది గంగా. గంగ మాటలు వింటే తనకి తన చెల్లెల మాటలే గుర్తొస్తాయి. ఒకప్పుడు విజయలక్ష్మి, విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ చెల్లెలు విజయలక్ష్మి కూడా ఇలాగే మాట్లాడుతూ ఉండేది. ఇంక పక్కకి వెళ్ళిపోతారు విజయేంద్ర. వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా శకుంతల, ఏమైందండి, సడన్గా ఎందుకు డల్ అయ్యారు అని అడుగుతుంది. నాకు నాకు నా చెల్లెలు విజయ గుర్తొచ్చింది అని అంటారు. అవును, ఎందుకు గుర్తురాదు, వదిలేసి వెళ్ళిపోయింది కదా. మీరు ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటే మిమ్మల్నే మోసం చేసి వెళ్ళిపోయింది ఆవిడ. అలాంటప్పుడు ఇంకా ఇంకా ఆవిడని గుర్తు చేసుకొని ఎందుకు మీరు బాధపడుతున్నారు? అప్పుడే ఇషిక ఇదంతా గమనిస్తూ ఉంటుంది. గమనించి ఇంక వెంటనే ఇందుమతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, మిమ్మల్ని నేను ఎప్పటి నుండో అడగాలి అనుకుంటున్నాను. నాకు నిజం చెప్పొచ్చు కదా. అసలు ఈ ఇంటి ఆడపడుచు ఎవరు? ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? ఏంటి అదంతా అని అడుగుతారు. ఏయ్ కోడలి పిల్ల, అదంతా చాలా సీక్రెట్, ఎవరికీ చెప్పకూడదు అని అంటారు. అత్తయ్య, మీరు చెప్తున్నవన్నీ చేస్తున్నాను కదా, ఎన్నో పనులు చేస్తున్నాను, అయినా ఎందుకు మీరు నాకు చెప్పటం లేదు అని అంటారు. నేను ఈ ఫ్యామిలీ మెంబర్నే కదా, ఏ నేను ఆ నిజాన్ని తెలుసుకోకూడదా అని అడుగుతుంది ఇషిక. ఇదంతా వీరు దొంగచాటుగా గోడ వెనుకాల దాక్కొని వింటూ ఉంటాడు. ఇంక వెంటనే ఇందుమతి, ఓకే కోపి, నేను చెప్తాను, కానీ నువ్వు ఎవ్వరితో చెప్పకూడదు, సరేనా అని అంటారు. సరే సరే, ఎవరితో చెప్పండి అంటారు. యాక్చువల్లీ 25 ఇయర్స్ బ్యాక్ ఈ ఇంట్లో ఒక ఆడపడుచు ఉండేది. తన పేరు విజయలక్ష్మి. ఈ ముగ్గురు బ్రదర్స్ తన్ని ఎంతో గారాబంగా చూసుకున్నారు, ఎంతో గారాబంగా పెంచి పోషించారు. తను ఏది అడిగితే అది వాళ్ళు కొనిచ్చారు. కానీ ఒకరోజు అని ఇంక విజయేంద్ర వాళ్ళ చెల్లెలు విజయ అయితే, అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని అంటుంది. ఏంటి, ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావంటే అతను చాలా మంచివాడై ఉంటాడమ్మా. ఇంతకీ ఎవరతను అని చెప్పి అతన్ని పిలిపిస్తారు. పిలిపించేసరికి అతను అందరికీ నచ్చుతాడనమాట. కానీ అక్కడే ఉన్న మూడో తమ్ముడికి మాత్రం నచ్చరు. ఏంటి, ఎందుకు ఇతన్ని చూస్తుంటే నాకు మంచివాళ్ళ అనిపించడం లేదు అని ఇంకా బాగా ఆలోచనలో పడతారు. అప్పుడే కరెక్ట్గా అర్థమవుతుంది. ఇంకా అతని కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటే అతనికి బాగా డ్రింకింగ్ హ్యాబిట్ అండ్ గ్యాంబ్లింగ్ హ్యాబిట్ ఉంది అని విజయేంద్ర తెలుసుకుంటారు. అదే విషయాన్ని నచ్చ చెప్తూ ఉంటారు పాపం వాళ్ళ చెల్లెలికి. చూడమ్మా, అతను ఒక వ్యసనపరుడు, అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం మొదట్లో బాగున్నట్టే అనిపిస్తుంది, కానీ తర్వాత తర్వాత నువ్వు చాలా బాధపడతావు, వద్దమ్మా అని అంటారు. లేదు నాన్న, నేను అతన్ని ఇష్టపడ్డాను, నాకు అతనే కావాలి, మీరు ఎన్నైనా చెప్పండి అంటే, చూసి చూసి నీకు అలాంటి ఒక దుర్లక్షణాలు ఉన్న అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకోవటం లేదు, కాబట్టి నీకు ఇంకొక పెళ్లి సంబంధాన్ని చూస్తున్నాను, అతను చాలా మంచివాడు, అతన్ని చేసుకోమ్మా అని ఇంకా వీడు వ్యసనపరుడు కాబట్టి అతనికి ఇవ్వకూడదు అనుకుంటారు. కానీ విజయలక్ష్మి మాత్రం, విజయేంద్ర ప్రతాప్ చెల్లెలు మాత్రం ఆయన మాటలు పట్టించుకోకుండా పెళ్ళి ఉంది అనగా ముందు రోజే ఇంకా తను లవ్ చేసిన అబ్బాయితో వెళ్ళిపోతుంది. పెళ్లి పీటలపై పెళ్లి కూతురు కనిపించట్లేదు అని విజయేంద్ర ప్రతాప్ని పెళ్ళికొడుకు ఫ్యామిలీ బాగా అవమానించి వెళ్ళిపోతారు. అప్పటి నుండి తన చెల్లెలు దూరమైందని చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు విజయేంద్ర. ఇంకా ఇదంతా ఎప్పటికీ గుర్తు చేసుకోకూడదని, గుర్తొచ్చినప్పుడల్లా విజయేంద్ర బాధపడతారు అని ఇందుమతి చెప్తుంది. ఇదంతా వీరు వింటాడు. విని, ఓహో ఇదా అయితే విషయం, ఆవిడిప్పుడు ఎక్కడుందో తెలుసుకోవాలి, తెలుసుకొని ఆ క్యాండిడేట్ని విజయేంద్ర ప్రతాప్ కళ్ళ ముందుకి తీసుకువచ్చి చంపేయాలి. అప్పుడు సొంత చెల్లెలు తన కళ్ళ ముందే చనిపోయింది అని కుమిలిపోతారు. ఈ ఆస్తి సర్వనాశనం అవుతుంది ఫ్యామిలీ. నాకు ఆస్తి కంటే ఫ్యామిలీ నాశనం అవడమే ముఖ్యం. అప్పుడు నేను ప్రీతిని తీసుకొని
ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని ఇంకా వీరు అయితే ఒక పక్కా ప్లాన్ వేసుకొని వీరు విజయలక్ష్మి విజయేంద్ర వాళ్ళ చెల్లెల్ని వెతకడానికి రెడీ అవుతాడు. ఇది ఇలా ఉండగా రుద్ర అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా గుడికి బయలుదేరుతారు. ఇంకా గుడిలో పంచాంగ శ్రవణం అయితే జరుగుతుంది. సో పంచాంగం అంతా అందరూ విన్న తర్వాత ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా దర్శనం చేసుకుంటూ ఉంటే అప్పుడే గంగకి ఎందుకో తన్ని ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి ఒక ఆవిడ అక్కడ పడిపోయి ఉండగానే అయ్యో అమ్మ అని అనేసరికి ఒక్కసారిగా గంగని అమ్మ అని పిలవడంతో ఆ పెద్ద ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆవిడ ఎవరో కాదు, గంగ వాళ్ళ కన్న తల్లి అండ్ విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ సొంత చెల్లెలే విజయలక్ష్మి అనమాట. అంటే గంగ విజయేంద్ర ప్రతాప్కి సొంత మేనకోడలు అవుతుంది. అందుకే ఫస్ట్ నుండి గంగ అంటే ఒక తెలియని అభిమానం అండ్ తనంటే చాలా మంచి ఒపీనియన్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది విజయేంద్రకి. సో అలా గంగ ఆవిడ్ని అయ్యో ఇలా పడిపోయారేంటి, లేవండమ్మా అని చెప్పి ఇద్దరిని ఇంకా లేపుతారు. సో చూస్తూ ఉంటాను అనమాట. చూసి అమ్మ, నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తుంటే నాకు ఎంతో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ఏ తల్లి కన్న బిడ్డవో తెలియదు కానీ అని అంటారు. అయ్యో మీరు అలా అనుకోవద్దమ్మా, లేవండి, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మీ ఇంట్లో నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. సార్ సార్ అని రుద్రాన్ని పిలుస్తుంది. ఇంక వెంటనే రుద్ర వస్తారు. ఏమైంది గంగా అని అంటారు. సార్ వీళ్ళు బాగా అలసిపోయారు ఈ మేడం, కాబట్టి మనం ఈవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం సార్ అని అంటారు. ఈవిడ అని చెప్పి ఇంకా ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది రుద్రకి. కానీ ఏమీ గుర్తురాదు, ఎందుకంటే రుద్ర చిన్నప్పుడు వాళ్ళంతా జరిగింది కాబట్టి మ్యాటర్ అంతా ఇంకా రుద్రకి ఏమీ గుర్తురాదనమాట. కానీ వీడిని ఎక్కడో చూసినట్టుందే అని మాత్రం అనుకుంటాడు. సరే గంగా ఏముంది, ఏమండి రండి అని చెప్పి ఇంకా అలా గంగ వాళ్ళ కన్న తల్లిని కార్లో కూర్చోపెట్టుకొని తన ఇంటికైతే తీసుకువెళ్తూ ఉంటారు డ్రాపింగ్ కోసం రుద్ర అండ్ గంగా. ఇంకా ఆవిడ్ని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నని గంగ వాళ్ళ నాన్నని అయితే చూస్తుంది గంగ. చూసేసరికి ఆయన మొత్తం మంచంపై ఉంటాడనమాట, పెరాలసిస్ అయిపోయి. సో అలా గంగ వాళ్ళ అమ్మే పాపం సేవలు చేస్తూ ఉంటుంది. ఏమండి ఈయనకి అని అంటారు. అంతే బాబు, ఒక్కొక్కసారి పెరాలసిస్ వచ్చింది, ట్రీట్మెంట్కి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ రోజులు ఉండరు అంటున్నారు. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన కోసం నేను పోరాడతాను అని పాపం అలా అంతా చూస్తూ ఉంటే కరెక్ట్గా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఏదైతే గంగ వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంటుందో ఆ కోట్ వేసుకొని అండ్ గంగ 10 years వయసు ఉన్నప్పుడు ఫోటో, ఆ ఫోటో కనబడుతుంది. ఒక్కసారిగా గంగ ఆ ఫోటో చూసి షాక్లో ఉండిపోతుంది. ఇంకా రుద్ర కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇది ఇది అని అంటారు. ఇది నా కన్న కూతురి ఫోటో అమ్మ, తను 15 ఏళ్ల క్రితం జాతరలో తప్పిపోయింది. ఎన్నో పేపర్లో వేసాం, పోస్టర్లు ఎతికిచ్చాం, కానీ ఎక్కడ తను జాడ కనబడలేదు. ఎంత వెతికినా ప్రయత్నించలేదు, ఎంత ప్రయత్నించినా తను దొరకలేదు. కాబట్టే మా ఆయనకి నాపై కోపం వచ్చి రోజు నన్ను తిట్టేవాడు. తన కోసమే, తన కన్న కూతురు కోసమే ఆలోచించి డ్రింక్ చేసి ఆస్తులన్నీ కరిగించేశాడు. ఇదిగో ఇప్పుడు మేము ఈ స్థాయికి రావాల్సి వచ్చింది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది గంగా. ఇంకా గంగ వాళ్ళ అమ్మ నాన్న లక్ష్మీ పైడ్రాజు కాదని తన కన్న తల్లిదండ్రులు వీలేనని తెలుసుకొని షాక్లో ఉండిపోతారు రుద్ర అండ్ గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.